హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్. వీడియోలో మీకు నేను పవర్ పాయింట్ హోమ్ టూల్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఇక్కడ బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకుంటాం, ఇలా వస్తుంది. సో దీంట్లో మనకి ఈ బ్లాంక్ ప్రజెంటేషన్లో ఆటోమేటిక్గా ఒక లేఅవుట్ వచ్చింది. లేఅవుట్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ప్రజెంట్గా ఉండేది టైటిల్ స్లైడ్ లేఅవుట్ ఉంది. ఒకవేళ మనం వేరే లేఅవుట్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, వేరే లేఅవుట్ పెట్టుకోవచ్చు, లేదా బ్లాంక్ కావాలంటే బ్లాంక్ తీసుకోవచ్చు. ఓకే, హోమ్లో లేఅవుట్. సో ఇందాక ఉన్నది ఇది. నేను ఏం చేస్తానంటే టైటిల్ అండ్ కంటెంట్ లేఅవుట్ ఇది తీసుకుంటాం. సో ఇక్కడ టైటిల్ రాయొచ్చు, ఇక్కడ కంటెంట్ రాసుకోవచ్చు. ఏమంటే చూడండి, క్లిక్ టు యాడ్ టెక్స్ట్ అంట. క్లిక్ చేసి టెక్స్ట్ రాసుకోవచ్చు అంట. టెక్స్టే కాకుండా ఆబ్జెక్ట్స్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎన్ని రకాల ఆబ్జెక్ట్స్కి ఇన్సర్ట్ చేసుకోవచ్చు? మనము 8 టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. 8 రకాల ఆబ్జెక్ట్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఏంటి చూడండి, ఒకసారి చెక్ చేయండి. టేబుల్, చార్ట్, స్మార్ట్ ఆర్ట్, గ్రాఫిక్, 3D మోడల్స్, తర్వాత పిక్చర్స్, స్టాక్ ఇమేజెస్, వీడియోస్, ఐకాన్, ఇన్సర్ట్ అండ్ ఐకాన్. ఇవి అంటే ఈ 8 రకాల ఆబ్జెక్ట్స్ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఐటమ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో టైటిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ రాసుకోవచ్చు. టెక్స్ట్ వద్దు, ఏదైనా ఆబ్జెక్ట్ కావాలంటే 8 రకాల ఆబ్జెక్ట్స్ మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది. ఏ లేఅవుట్లో? టైటిల్ అండ్ కంటెంట్ లేఅవుట్లో. ఓకేనా? సో నెక్స్ట్ తీసుకుంటే సెక్షన్ హెడర్స్ ఉంది. సో ఇక్కడ యాడ్ టైటిల్, ఇక్కడ టెక్స్ట్ రాసుకోవచ్చు అన్నమాట. అంటే మామూలుగా సెక్షన్ స్లైడ్స్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ నుంచి ఈ టైప్ ఆఫ్ స్లైడ్స్ స్టార్ట్ అవుతాయి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఈ టైప్ ఆఫ్ స్లైడ్స్ అని చెప్పాలనుకున్నప్పుడు నంబర్ ఆఫ్ స్లైడ్స్ ఉన్నప్పుడు సో మధ్యలో ఒక సెక్షన్ స్లైడ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మీరు రికార్డ్స్ క్రియేట్ చేసినప్పుడు, రికార్డ్స్ రాసినప్పుడు టాపిక్ వైజ్ మధ్యలో ఒక పేపర్లో హైలైట్గా ఒక హెడ్డింగ్ పెట్టేస్తుంటారు కదా, అలాంటిదే సెక్షన్ స్లైడ్ అనేది. స్లైడ్స్లో అర్థమైందా? అది అలాంటిది ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే మధ్యలో, అంటే నెంబర్ ఆఫ్ స్లైడ్స్ ఉన్నప్పుడు ఒక 20 స్లైడ్స్ అనుకోండి, దాంట్లో ఒక కేటగిరీ స్లైడ్స్ ఇవి అని చెప్పడానికి స్టార్టింగ్లో ఒక స్లైడ్ పెట్టి దాంట్లో హెడ్డింగ్ పెట్టేస్తాం టైటిల్. ఆ తర్వాత ఆ కేటగిరీ అన్నీ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ కేటగిరీ స్టార్ట్ అయ్యేటప్పుడు దానికి ఇంకో స్లైడ్ ఇన్సర్ట్ చేసి ఇలాంటి స్లైడ్ అక్కడ దాని టైటిల్ పెడతాం. ఆ తర్వాత స్లైడ్స్ అని ఆ కేటగిరీ కిందకి వస్తాయి అని చెప్పడానికి. ఓకేనా? సో అలాంటి స్లైడ్స్ ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు సెక్షన్ హెడర్ స్లైడ్ టైప్ తీసుకుంటాం. కంటెంట్ ఇది తీసుకుంటే ఇక్కడ టైటిల్ రాసి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ టెక్స్ట్ రాసి ఇక్కడ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ చేసి ఇక్కడ టెక్స్ట్ రాసుకోవచ్చు. ఓకేనా? సో ఈ టైప్ ఆఫ్ లేఅవుట్ మీకు కావాలనుకున్నాం, దీన్ని వాడుకుంటారు లేఅవుట్స్లో. తర్వాత ఇక్కడ కంపారిజన్ అంట. అంటే 2 ఆబ్జెక్ట్స్ని కంపేర్ చేస్తూ మనం చెప్పాలనుకున్నప్పుడు దీన్ని వాడుకోవచ్చు. ఓకే, దీంట్లో ఇక్కడ మీకు క్యాప్షన్స్ వస్తాయి. ఏంటివి? కంపారిజన్లో టైటిల్తో పాటు ఆ ఆబ్జెక్ట్స్ యొక్క క్యాప్షన్స్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ రాసుకోవచ్చు, లేదా ఆబ్జెక్ట్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ టెక్స్ట్ రాసుకోవచ్చు, లేదా ఇక్కడ ఆబ్జెక్ట్. అంటే కంపారిజన్ టెక్స్ట్లో కంపారిజన్ చేయాలనుకుంటే, ఓకే, పాయింట్ వైజ్గా కంపారిజన్ చేయాలనుకున్నప్పుడు టెక్స్ట్ రాసుకుంటాం. లేదా ఇక్కడ సేమ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్కి ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ చేసుకొని అన్నింటి మధ్య తేడాలు డిఫరెన్సెస్ చెప్పాలనుకున్నప్పుడు కంపారిజన్ కోసం ఈ 2 సేమ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లిటిల్ బిట్ డిఫరెన్సెస్తో 2 ఆబ్జెక్ట్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అది ఇక్కడ ఫైండ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ అని పెట్టవచ్చు టైటిల్ కావాలనుకుంటే. ఓకేనా? అలా పెట్టడానికి ఈ లేఅవుట్ వాడుకోవచ్చు. తర్వాత ఓన్లీ టైటిల్, ఇంకా కింద మీ ఇష్టం, టెక్స్ట్ రాసుకుంటారా లేదా ఏదైనా ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ చేసుకుంటారా, మీ ఇష్టం. తర్వాత బ్లాక్ కంప్లీట్గా. తర్వాత కంటెంట్ విత్ క్యాప్షన్, ఇక్కడ టైటిల్, ఇక్కడ టెక్స్ట్ రాసుకోవచ్చు, ఇక్కడ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పిక్చర్ విత్ క్యాప్షన్ అంట. పిక్చర్ ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్షన్, ఇక్కడ టెక్స్ట్ రాసుకోవచ్చు. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్. మనకి నాకు బ్లాంక్ కావాలి, కంప్లీట్గా నేనే డిజైన్ చేసుకోవాలి, టైటిల్ నేనే పెట్టుకోవాలా, పిక్చర్స్ నేనే పెట్టుకోవాలి, టెక్స్ట్ నేనే రాసుకోవాలి అని నేను చేసుకోవాలని అనుకున్నప్పుడు, మీ ఓన్ డిజైన్ చేసుకోవాలన్నప్పుడు ఇది వాడుకుంటాం బ్లాంక్. అర్థమైందా? అది రైట్. హోమ్లో లేఅవుట్స్లో అవి మనకి ఆప్షన్స్ అన్ని. రైట్. తర్వాత నేను షేప్స్లోకి వెళ్ళి నేను ఏదైనా ఒక షేప్ డ్రా చేసుకున్నాక ఈ ఎల్లో బటన్ ఉందా, దాని ద్వారా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదా ఇది యూజ్ చేసి ఏ షేప్ అయినా అలా ఎల్లో బటన్ వచ్చిందంటే దాన్ని ఆ సైడ్స్ కానీ లేదా ఆ టైప్స్ కానీ మార్చుకోవడానికి వీలవుతుంది. దీన్ని ఓన్లీ సింగిల్ సైడ్, కొన్నింటికి ఇది రాస్తే మొత్తం 4 సైడ్స్ అట్లా కార్నర్ వస్తుంది కొన్ని షేప్స్కి. దీని ద్వారా రొటేట్ చేసుకుంటాం. దాని మీద క్లిక్ చేసి రొటేట్ చేసుకోవచ్చు. ఏ షేప్ తీసుకున్నా కూడా వాటిని రీసైజ్ చేయడానికి ఇక్కడ నుంచి ఓన్లీ విడ్త్ తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఇది ఈ టూల్ యూజ్ చేస్తే, ఈ నోడ్ యూజ్ చేస్తే ఇక్కడ నుంచి ఓన్లీ హైట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ కార్నర్ నుంచి అయితే ఎనీ కార్నర్ యూ కెన్ టేక్.
కార్నర్ నుంచి ఫ్రమ్ ద కార్నర్ యూ క్యాన్ రీసైజ్ ద షేప్. దట్ మీన్స్ యూ క్యాన్ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు కార్నర్ నుంచి అయితే సేమ్ టైం. ఓకే, అట్ ద సేమ్ టైం యూ క్యాన్ ఇంక్రీజ్ ద విడ్త్ అండ్ హైట్, యూ క్యాన్ డిక్రీజ్ ద విడ్త్ అండ్ హైట్ యూజింగ్ ద కార్నర్ నోట్స్. ఓకే, ఓన్లీ విడ్త్ ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలనుకుంటే ఇది లేదా ఇది, ఓన్లీ హైట్ ఇంక్రీజ్ చేయాలంటే ఇది లేదా ఇది. షేప్ కానీ ఎనీ ఆబ్జెక్ట్ తీసుకోండి, పిక్చర్ కానీ చార్ట్ కానీ స్మార్ట్ ఆర్ట్ కానీ ఏదైనా తీసుకోండి, వాటికి రీసైజ్ చేయడానికి ఇది డిఫరెంట్ వేసి. సరే తీసుకున్నాను, డిలీట్ అంటాం. డిలీట్ అయిపోయిందా? ఇప్పుడు నాకు డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ కావాలనిపిస్తే ఆ యాక్షన్ డిలీట్ అనే యాక్షన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఏది యూజ్ చేస్తున్నాను నేను? అండు టూల్ యూజ్ చేస్తున్నాను. అండు అంటే వచ్చేసింది కదా, మళ్ళీ రీడు అంటే యాక్షన్ మళ్ళీ రిపీట్ అవుతుంది యాక్షన్. సో అండు రీడు. ఓకేనా, రైట్. తర్వాత మనకి ఇక్కడ కట్ టు పేస్ట్, కాపీ పేస్ట్, కాంబినేషన్ ఆప్షన్స్. ఇంతకుముందు అప్లికేషన్స్ కూడా చెప్పుకున్నాం మనం దాని గురించి. కట్ టు పేస్ట్, కాపీ పేస్ట్. నేను మళ్ళీ ఇంకొక షేప్ తీసుకుంటాను. ఓకే, హోమ్లోకి వెళ్ళండి, కట్ అంటాను. కట్ అని ఇంకొక స్లైడ్లో నేను బ్లాంక్ తీసుకుంటాను. మళ్ళీ ఇన్సర్ట్స్ న్యూ స్లైడ్లోకి వెళ్ళి బ్లాంక్ అంటాను. ఇక్కడ పేస్ట్ చేయొచ్చు దాన్ని. సో ఫస్ట్ స్లైడ్లో కాకుండా, అంటే నేను ఫస్ట్ స్లైడ్లో తీసుకున్నాను దాన్ని, బట్ ఇది ఇక్కడ కాకుండా సెకండ్ స్లైడ్లో ఉంటే బాగుంటుంది అనిపించినప్పుడు మళ్ళీ సెకండ్ స్లైడ్కి వచ్చేసి ఇక్కడ డిలీట్ చేసి మళ్ళీ సెకండ్ స్లైడ్లో ఒకటి డ్రా చేసుకోకుండా పని లేకుండా దీన్నే కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి సెకండ్ స్లైడ్లో కట్ టు పేస్ట్. ఓకేనా, నేను మళ్ళీ ఇంకో షేప్ తీసుకుంటాను సెకండ్ స్లైడ్లో. ఈ డైమండ్ షేప్ సెకండ్ స్లైడ్లో ఉండాలి, అలాగే ఫస్ట్ స్లైడ్లో కూడా కావాలనుకున్నప్పుడు హోమ్లో వెళ్ళి కాపీ అనండి, ఫస్ట్ స్లైడ్కి వచ్చి పేస్ట్ అనండి. సో ఫస్ట్ ఇక్కడ సెకండ్ స్లైడ్లో అలాగే ఉంటుంది, దానికి కాపీ పేస్ట్ అన్నప్పుడు ఇక్కడ వచ్చేసింది కాపీ పేస్ట్ అన్నప్పుడు. ఓకే, అది. సో కట్ పేస్ట్, కాపీ పేస్ట్. సో మళ్ళీ దీన్ని కూడా కాపీ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోండి, కాపీ అనండి, ఫస్ట్ స్లైడ్కి రండి, పేస్ట్ అనండి, వచ్చేస్తుంది డూప్లికేట్ వచ్చేస్తుంది. సెకండ్ స్లైడ్లో ఉంటుంది, అలాగే ఫస్ట్ స్లైడ్లో కూడా డూప్లికేట్ వచ్చేస్తుంది. సో కాపీ పేస్ట్ అర్థమైందా? సో పేస్ట్ చేసుకున్నప్పుడు మనం డిఫరెంట్ ఫార్మాట్లో పేస్ట్ చేసుకోవచ్చు. దీన్ని షేప్ ఫార్మాట్లో కాకుండా పిక్చర్ ఫార్మాట్లో కూడా పేస్ట్ చేసుకోవచ్చు అన్న, పిక్చర్ ఫార్మాట్. ఓకే, ఇప్పుడు మనకి పిక్చర్ ఫార్మాట్స్ వస్తాయి అన్ని. షేప్ తీసుకుంటే షేప్ ఫార్మాట్స్ వస్తాయి. ఓకే, దాన్ని బట్టి మనం పిక్చర్ షేప్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. రైట్. అలాగే ఇక్కడ షేప్స్లోకి వెళ్ళి నేను ఒక టెక్స్ట్ బాక్స్ డ్రా చేసుకుంటాను. డ్రా చేసి ఇక్కడ నేను సంథింగ్ రాస్తున్నాను. ఎంటర్. ఇలా రాస్తున్నాను. నేను ఏం చేస్తాను అంటే ఈ 2 పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకుంటాను, కాపీ అంటున్నాను. కాపీ అని సైడ్ క్లిక్ చేసి పేస్ట్ అంటాం, లేదా ఇక్కడికి వెళ్ళి పేస్ట్ అంటే మనకు అలా వస్తుంది, టెక్స్ట్ ఫార్మాట్లో మనకు పేస్ట్ అవుతుంది. ఓకే, ఇలా రాస్తున్నాను మళ్ళీ. ఓకేనా, అలా కాకుండా మనము పేస్ట్ చేసేటప్పుడు దాన్ని పిక్చర్ ఫార్మాట్లో పేస్ట్ చేసుకోవచ్చు. చూడండి, దీనిలో నేను టెక్స్ట్ రాయడానికి కుదరదు, క్లిక్ చేస్తే కూడా ఇది పిక్చర్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, ఆబ్జెక్ట్ ఫార్మాట్లో వస్తుంది మనకి. ఓకే, అలా పేస్ట్ చేసుకోవడానికి. ఇది సోర్స్ ఫార్మాటింగ్. ఇప్పుడు నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని దానికి డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ అప్లై చేసింది. సెలెక్ట్ చేసుకొని ఇలా. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాక ఇవన్నీ అప్లై చేయొచ్చు. నేను ఫాంట్ స్టైల్ చేంజ్ చేస్తాను, ఫాంట్ చేంజ్ చేస్తాను, ఫాంట్ టైప్ ఏ టైప్ ఆఫ్ ఫాంట్ కావాలని మనం ఇక్కడ తీసుకోవచ్చు. కూపర్ బ్లాక్ అంటాం. అలాగే సైజు పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఇక్కడ నుంచి 12 పెడుతున్నాను, తగ్గిందా? మళ్ళీ నేను 20 పెడుతున్నాను. అది ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు, ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం ఫాంట్ సైజ్. ఓకేనా, క్లియర్ ఆల్ ఫార్మాటింగ్ అంటే అన్నీ వెళ్ళిపోతాయి, ఫార్మాట్స్ వెళ్ళిపోయి మళ్ళీ నార్మల్ వచ్చేస్తాయి. ఓకేనా, అండు అంటారా. అండు అంటే మళ్ళీ క్లియర్ అయ్యేది మళ్ళీ వచ్చాయి కదా. తర్వాత ఇక్కడ ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని బోల్డ్ అప్లై చేస్తున్నాను. అప్లై అయిందా? అట్లా ఇవన్నీ టెక్స్ట్ ఫార్మాట్స్ అప్లై చేసుకుంటున్నాం. ఇటాలిక్ అంటున్నాం. అలాగే ఇవి సెలెక్ట్ చేసుకొని దానికి అండర్లైన్ అప్లై చేస్తాం, బాటంలో అండర్లైన్ వచ్చేస్తాం. అలాగే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని దానికి షాడో అప్లై చేయొచ్చు, బాటంలో షాడో వస్తుంది మీకు. మళ్ళీ టెక్స్ట్ బాక్స్ తీసుకొని దిస్ ఈజ్ స్లైడ్ టైటిల్ అని తీసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని సైజ్ ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీనికి షాడో అప్లై చేసాం అనుకోండి, ఇలా ఉండింది. షాడో అప్లై చేస్తే సెలెక్ట్ చేసుకొని వాటన్నిటి షాడో వస్తుంది. ఆ టెక్స్ట్ కింద షాడో లాగా ఉంది చూడండి. ఓకే, కనబడుతుందా లేదా? ఇంకా కావాలంటే సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. నేను ఈ టెక్స్ట్ బాక్స్ సెట్ పైన క్లిక్ చేసి ఓకే ఆ షాడో అప్లై చేసుకోవచ్చు. స్ట్రైక్ త్రూ మధ్యలో లైన్ వస్తుంది. క్యారెక్టర్స్ మధ్య స్పేస్ అప్లై చేయడం. స్పేస్ వచ్చిందా లేదా? వాటిని టైట్గా మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు చేయడం.
నార్మల్ గ్యాప్, చాలా క్యారెక్టర్ స్పేసింగ్ అంటాం. అలాగే చేంజ్ కేస్, ఇది సెలెక్ట్ చేసుకొని అన్ని క్యాపిటల్స్లో కావాలి, లేదా అన్ని లోయర్స్ కావాలి, లేదా క్యాపిటలైజ్ ఈచ్ చూడండి ప్రతి ఊళ్ళో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అవుతుంది, క్లిక్ చేస్తే అప్లై అవుతుంది. సెంటెన్స్ అంటే ఫస్ట్ లెటర్ ఒక క్యాపిటల్ మిగతా స్మాల్ ఉంటాయి. దిస్లో టీ ఒకటి క్యాపిటల్ చూడండి అట్లా. ఇది వచ్చేసి ఫస్ట్ లెటర్ స్మాల్ అయ్యి మిగతా క్యాపిటల్ అవుతుంది. దీనికి ఆపోజిట్, దీంట్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ మిగతా స్మాల్ అవుతాయి, దీంట్లో ఫస్ట్ లెటర్ స్మాల్ అయ్యి మిగతా క్యాపిటల్ అవుతాయి. ఓకే, ఇవి ఫార్మాట్స్ అప్లై చేసుకోవడం. అలాగే నేను కొంత ఏరియా సెలెక్ట్ చేసుకొని దానికి టెక్స్ట్ హైలైట్ కలర్ అప్లై చేయొచ్చు. ఓకే, అలాగే కొంత టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని దానికి ఫాంట్ కలర్ అప్లై చేయొచ్చు. సో అవి టెక్స్ట్ హైలైట్ కలర్, ఫాంట్ కలర్. అలాగే చేంజ్ కేసు, క్యారెక్టర్స్ మధ్య స్పేస్ పెంచడం, ఇది స్ట్రైక్ త్రూ అప్లై చేయడం, అంటే మధ్యలో లైన్ వస్తుంది ఇలా. షాడో అప్లై చేయడం, అండర్లైన్ అప్లై చేయడం, దానికి మళ్ళీ దానిపైన క్లిక్ చేసి ఇటాలిక్ అప్లై చేయడం, మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తున్నాం, బోల్డ్ అప్లై చేయడం, మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తున్నాం. ఓకే, సో అలా. ఓకేనా, అవి ఎఫెక్ట్స్. ఇప్పుడు నేను దీనికి కూడా కొన్ని ఫార్మాట్స్ అప్లై చేశాను కదా, సెలెక్ట్ చేసుకొని కాపీ అంటున్నా. కాపీ అని సైడ్ క్లిక్ చేసి పేస్ట్ చేసేటప్పుడు వితౌట్ ఫార్మాట్స్ అన్నా, టెక్స్ట్ ఓన్లీ టెక్స్ట్ మాత్రం వస్తుంది చూడండి. ఇది ఫార్మాట్స్ కావాలనుకున్నప్పుడు ఇది వాడతాం, కీప్ సోర్స్ ఫార్మాటింగ్ పేస్ట్ చేసినప్పుడు. ఓకేనా, అలా. ఫార్మాట్స్ వద్దనుకుంటే ఇది ఓన్లీ టెక్స్ట్ లాగా, ప్లెయిన్ టెక్స్ట్ లాగా, లేదా పిక్చర్ ఫార్మాట్ అంటే. సో అలా పేస్ట్ చేసుకున్నప్పుడు మనము ఆ ఐటమ్ని డిఫరెంట్ వేలో పేస్ట్ చేసుకోవచ్చు. అవి హోమ్లో పేస్ట్ ఆప్షన్స్. ఓకేనా, తర్వాత ఫార్మాట్ పెయింటర్ ఉంది. ఇదేంటి అంటే నేను ఇక్కడ కర్సర్ పెడుతున్నాను, ఫార్మాట్ పెయింటర్ తీసుకొని నేను ఈ టెక్స్ట్ పైన డ్రాగ్ చేస్తాను, దానికి ఆ ఫార్మాట్స్ వస్తాయి. అంటే మనము టెక్స్ట్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ కానీ అప్లై చేసిన ఫార్మాట్స్ని మనము ఇంకో చోట రీప్లేస్ చేయొచ్చు. సపోజ్ నేను ఈ షేప్ సెలెక్ట్ చేసుకొని దానికి ఇక్కడ నుంచి హోమ్లోనే ఇక్కడ నుంచి స్టైల్స్ అప్లై చేస్తాం, లేదు మన ఓన్ ఫీలింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి. అలాగే అవుట్లైన్ సైజ్ పెద్దగా పెట్టేస్తాను, అంటే బార్డర్ దానికి కలర్ రెడ్ కలర్ పెడుతున్నాను, దీనికి ప్రీసెట్ ఎఫెక్ట్ అప్లై చేస్తాం ఇక్కడ నుంచి. అది. సో మనము ఒక షేప్ సెలెక్ట్ చేసుకొని దానికి ఫార్మాట్స్ అప్లై చేసిన తర్వాత సేమ్ ఫార్మాట్సే సెకండ్ సైడ్లో ఉండే ఈ డైమండ్ కూడా కావాలి. ఓకే, అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింట్ అనండి, దీంట్లోకి వెళ్ళి దీనిపైన క్లిక్ చేయండి. ఫార్మాట్ పెయింటర్, సరే మళ్ళీ దీంట్లోకి వెళ్ళి హలో చందు ఓకే, ఖచ్చితంగా కదా. అంటే స్టూడెంట్స్ మనం చేసుకోవాలా? అవునా, ఓకే చెప్తాను నా స్టూడెంట్స్ వాళ్ళ బిల్డింగ్ చెప్తాను. ఓకే, దీనికి ఫార్మాట్స్ దీనికి అప్లై చేయాలనుకున్నాం అనుకోండి, ఇది తీసుకొని ఫార్మాట్ పెయింటర్ తీసుకొని ఫస్ట్ స్లైడ్కి వెళ్ళి దానిపైన క్లిక్ చేద్దాం. ఓకేనా, అది ఫార్మాట్ పెయింటర్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత నేను ఇంకో స్లైడ్ ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే దీంట్లోకి వెళ్ళి న్యూ స్లైడ్ ఏ లేఅవుట్తో కావాలో ఆ లేఅవుట్తో తీసుకోవచ్చు. ఓకేనా, సో నేను ఇది తీసుకుంటాను. ఇక్కడ స్టూడెంట్స్ అడ్మిషన్ డీటెయిల్స్ అని ఇస్తున్నాను, టైటిల్ అది. ఓకే, టైటిల్. ఓకేనా, సో ఇక్కడ మనకు దీంట్లోకి వస్తే హోమ్లో ఈ టెక్స్ట్ బాక్స్ కూడా మనము స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు.
ఇలా టైటిల్ సైడ్ టైటిల్ టెక్స్ట్ బాక్స్. తర్వాత ఇక్కడ టెక్స్ట్ రాసుకోవచ్చు, అడ్మిషన్ డీటెయిల్స్. సో నేను ఫస్ట్ వచ్చేసి ఓకే ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాలా అని రాస్తాం. ఓకే టెన్ ఇయర్స్ ఉండాలి అడ్మిషన్ తీసుకోవాలనే స్టూడెంట్ యొక్క ఏజ్ గ్రేటర్ దాన్ 10 ఇయర్స్ ఉండాలన్న. ఓకే అలాగే మస్ట్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ నుంచి ఉన్నారు. ఓకే 1 lakh లోపల ఉండాలి. అంటే ఏమో పెట్టాలని పెడతాను. ఓకే సో అలా తీసుకోవచ్చు. ఇది అంటే ఆ లేఅవుట్లో నేను ఆ టెక్స్ట్ రాశాను. మరి న్యూ స్లైడ్ తీసుకుంటాను. న్యూ స్లైడ్లో వెళ్ళి సేమ్ లేఅవుట్తో తీసుకుంటాను. ఓకే క్లిక్ చేసి ఇక్కడ స్టూడెంట్స్ డీటెయిల్స్ అన్నారు. ఓకే అని టేబుల్ తీసుకుంటాను. టేబుల్ క్లిక్ చేసి మనం దానిపైన క్లిక్ చేయగానే మనకు కాలమ్స్ ఎన్ని కావాలి, రోస్ ఎన్ని కావాలని అడుగుతుంది. కాలమ్స్ ఎన్ని కావాలా, రోస్ ఎన్ని కావాలని అడుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ కాలమ్స్ 5 కాలమ్స్, రోస్ 10 అంటున్నాం. వచ్చిందా. మనం ఈ కాలం డిక్రీజ్ చేస్తాం. ఈ వర్టికల్ లైన్ ఉందా దానిపైన ఎగ్జాక్ట్గా పెట్టినప్పుడు పాయింట్ అలా మారిపోతుంది. అప్పుడు క్లిక్ చేసి పట్టుకొని తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు. తగ్గిస్తున్నాం, ఇది పెంచుతున్నాం. ఓకే ఇది కూడా పెంచుతున్నాం. ఇక్కడ సీరియల్ నంబర్, ఇక్కడ స్టూడెంట్ నేమ్, ఇక్కడ వచ్చేసి ఫాదర్ నేమ్, ఇక్కడ వచ్చేసి ఏజ్, ఇక్కడ వచ్చేసి క్లాస్ అంటాం. క్యాప్ మళ్ళీ 1 క్యాప్ జయంత్, ఫాదర్ నేమ్ రమణ, తర్వాత ఏజ్ 11, క్లాస్. ఓకే ఉదయ్ ఏజ్ 13, క్లాస్ 8 క్లాస్. ఓకే ప్రదీప్ హరినాథ్ 5th క్లాస్. ఇలా ఇస్తున్నాను. ఆ డీటెయిల్స్ రాయొచ్చు మనం. ఓకే టేబుల్ ఇన్సర్ట్ చేసుకుని అలా డీటెయిల్స్ రాయొచ్చు. రైట్ అలా మళ్ళీ న్యూ స్లైడ్ తీసుకుంటాను. సేమ్ లేఅవుట్ తీసుకుంటాను. ఈసారి చార్ట్ తీసుకుంటాను. చార్ట్ తీసుకొని కాలం చార్ట్, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ మనకు ఉన్నాయి. రీసెట్ చార్ట్స్ అని, టెంప్లెట్స్ అని, కాలమ్స్ అని, ఇలా డిఫరెంట్ లైన్ చార్టు, పై చార్టు, బార్ ఏరియా, ఇలా డిఫరెంట్. నేను కాలం చార్ట్ తీసుకుంటాను. దాంట్లో 3D టైప్ చార్ట్ తీసుకుంటాను. కాలం చార్ట్ ఓకే అండి. మనకు కాలం చార్ట్ వస్తుంది, దాంతోపాటు డేటా షీట్ వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ డీటెయిల్స్ మొత్తం కాపీ చేసుకొని నేను అండు అన్నాను. ఈ డీటెయిల్స్ మొత్తం కాపీ చేసుకొని ఇక్కడ మౌస్ సరిగా వర్క్ అవుతుంది. కాపీ అంటున్నాను. ఇక్కడికి వచ్చి దీంట్లో నేను పేస్ట్ అంటున్నాను. ఓకే సో ఆ డీటెయిల్స్తో నాకు గ్రాఫ్ క్రియేట్ అవుతుంది. అంటే అక్కడ ఎక్కువగా మనకు టెక్స్ట్ ఫార్మాట్ డేటా అనేది ఉంది కాబట్టి వాటికి చూపించలేదు. ఓన్లీ ఏజ్ ఒకటే వాల్యూ కదా, ఏజ్ ఒకటే వాల్యూ. దాని ఒకదానికి ఇలా చూపిస్తాం. ఏజ్ ఒకటే హార్డ్. ఓకే సరే అలా చార్ట్ మనం లేదు చార్ట్ తీసుకొని అక్కడ న్యూ చార్ట్ తీసుకొని అక్కడ నుంచి ఆల్రెడీ దాంట్లో ఉండే వాల్యూస్ ప్లేస్లో వేరే వాల్యూస్ రాసుకోవచ్చు, లేదా మనం న్యూ వాల్యూస్ యాడ్ చేయొచ్చు. నేను ఇయర్ అంటున్నాను. ఓకే సో ఇక్కడ 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్. ఓకే వీడు 2015లో 5th క్లాస్ చదివిన వల్ల పర్సంటేజ్ ఎంత అంటే పాస్ మార్క్స్ గురించి. సో నేను 78% పాస్ అయ్యారు 5th క్లాస్ స్టూడెంట్స్. 6th క్లాస్ స్టూడెంట్స్ ఎంతమంది పాస్ అయ్యారు? 54% పాస్ అయ్యారు. 7th క్లాస్ 89 అంటాను. తర్వాత 2015లో
అలాగే 2016లో ఫిఫ్త్ క్లాస్ ఎంత పాస్ పర్సంటేజ్ ఉంది? 72, ఇక్కడ 78, ఇక్కడ 62. సో దాన్ని బట్టి మీకు అక్కడ క్రియేట్ అవుతూ వస్తుంది చూడండి కదా. తర్వాత 2017లో ఎంతమంది పాస్ అయ్యారు, ఎంత పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ ఎంత అని చెప్తున్నాను నేను, ఓకేనా. అలా కేటగిరీ 5th 2017 2008 కూడా ఉన్నాయి, యాడ్ చేస్తాను. ఎస్ 2018 అని యాడ్ చేస్తాను. ఓకే, దీంట్లో ఇలా క్లోజ్ చేస్తాం. సో అలా తీసుకోవచ్చు మీరు, రైట్. అవి ఈ లేఅవుట్ స్లైడ్, మళ్ళీ న్యూ స్లైడ్. సో నెక్స్ట్ స్మార్ట్ ఆర్ట్ నుంచి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే.